క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా బాన్ఫారం మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీసులో లంచానికి మంచమే తప్ప ఏ అధికారైనా పైసలు లేని పని లేదు అంటుండు తహసీల్దార్. ఆఫీసులో చెప్పులు అరిగిపోయిన దాకా పని కాదని, అది వాస్తవం కాదని, తహసీల్దార్ ఆఫీసులో ప్రతి ఒక్కరూ పైసకే పని చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అది నిజమా అబద్ధమని సోమవారం రోజు స్వయంగా మా రిపోర్టర్ వెళ్లి జూనియర్ అసిస్టెంట్ కు నరేష్ కు అడగగా, సార్ నాకు పానీలు కావాలి, కొద్దిగా అర్జెంట్ ఉంది సార్ అనగా, నీవు ఏం చేస్తావు, ఎక్కడుంటావని నాకు అడిగాడు. మా రిపోర్టర్ తనకు సమాధానం చెప్పాడు. ఏమని అంటే, సార్ నేను పొలంలో మా పని చేసుకుంటా, నాతో 2 ఎడ్లు 2 మేకలు ఉన్నాయి, నాకు కొంచెం అర్జెంటుగా కావాలి సార్ అనగా, 1000 రూపాయలు అవుతాయి, ఇస్తావా మరి అన్నాడు. సార్ 1000 రూపాయలు లేవు, నాతో 300 ఉన్నాయి, తీసుకోండి అన్నాను. 300 వద్దు, 500 ఉంటే చూడు అని అన్నాడు. సార్ నాతో ఉన్నాయి సార్, మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా అని, ఇవి ఇప్పుడు తీసుకోండి సార్ అని అన్నాను. సరే అని చెప్పి ఫోన్ చేయనన్నాడు. చెప్పు బాబు, ఏం కావాలి, ఎందుకు వచ్చా ఆఫీస్లోకి అని అడగ, ఏం లేదు సార్, ఊరికనే నేను వచ్చాను, కొద్దిగా పని ఉండే అయిపోయింది, వెళ్తున్నానని చెప్పాను. అక్కడ తహసీల్దార్ ఆఫీస్ ముందు కొంతమంది యువకులు కూర్చుంటే, ఆరే ఇక్కడ కూర్చోవద్దు, వెళ్ళిపోండి అని ఆ యువకుల్ని పంపించాడు. ఇలాంటి వాళ్ళని ఇంటెలిజెంట్ అధికారులు వెంటనే నిఘా వేయాలని, వెంటనే సస్పెండ్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.